ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఈ రాశి వారికి ఈ 2 రోజులు ఈ రాశి వారికి మామూలు రోజులు కాదు. వీరికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీ బంధాలలో అదృష్టం అనేది చోటు చేసుకునే సమయం వచ్చింది. కాబట్టి ఈ 2 రోజులు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలా చేసినట్లయితే మీకు అదృష్టం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ప్రేమ అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉండబోతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ప్రేమలో దూరమైన వారు ఈ గురూజీ గారిని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ 2 రోజుల్లో ఏం చేయాలి, ఏం జరుగుతుంది, అలాగే వీరికి ఎలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది, ప్రేమ ఆర్థికంగా వీరికి ఏ విధంగా ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పంచగ్రహ కూటమి ఏర్పడడం వలన మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రవి, బుధ, శుక్ర, రాహువు, చంద్రుడు ఈ పంచగ్రహాలు ఒకే చోట ఉండడం వలన వీరికి అరుదైన అదృష్టం అనేది వస్తుంది. ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలుసుకునే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీకు మేమేం చెప్తున్నామో మీరు ఏమి చేయాలో పూర్తిగా అర్థమవుతుంది. ఇది చాలా అరుదైన యోగం కాబట్టి సప్తమ స్థానంలో వివాహం, ఆర్థికంగా, ప్రేమ, భాగస్వామ్యం, ఒప్పందాలు, వ్యాపారం అనేవి పూర్తిగా ఈ సప్తమ స్థానంలో ఉంటాయి. ఈ సప్తమ స్థానంలో ఇంతటి గ్రహ బలం ఉండడం వలన వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా, ప్రేమ విషయాలలో వీరికి అరుదైన అవకాశం వస్తుంది. సంబంధాలలో స్పష్టత వస్తుంది. కొంతమందికి పాత సమస్యలు ఏ విధంగా వచ్చాయి, ఎవరి వల్ల వచ్చాయి అనేవి పూర్తిగా బయటపడతాయి. మరికొంతమందికి కొత్త పరిచయాలతో వీరికి ఆనందం అనేది పెరుగుతుంది. దానితో పాటు ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా లేదా ప్రేమ రూపంలోనైనా వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కానీ అదే సమయంలో నిర్ణయాలు కూడా కీలకంగా మారబోతున్నాయి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా సరి అయిన సమయంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. లేదా పొరపాటున తొందరపడి నిర్ణయం తీసుకున్నారంటే మీ జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు దూరం ఉండండి. సింహరాశి వారు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం. జీవితానికి చాలా ముఖ్యమైన విశ్లేషణ కాబట్టి ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 19వ తేదీ నుండి చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం అనేది ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా అదృష్టమని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా విపరీతమైన లాభాలు లభిస్తాయి. ఈ రాశి వారికి అద్భుతమైన యోగం ప్రారంభం కానుంది. ముఖ్యంగా వీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అంతేకాదు వీరికి అద్భుతమైన ధనయోగం కూడా ప్రాప్తి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు విదేశాలకు వెళ్ళేవారు ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగస్తులకు వేతనం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులు ప్రమోషన్ వంటివి పొందుతారు. ఇక
మీ చేతిలో డబ్బు ఎక్కువగా ఉండబోతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి తమ జీవితంలోనే అద్భుతమైన ధనయోగం అనేందుకు అవకాశం ఉంటుంది. వీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. దీర్ఘకాలంగా అప్పుల్లో ఉన్నవారు తమ రుణం నుండి విముక్తి పొందుతారు. ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం అనేది పట్టబోతుంది. డబ్బు విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి ధనయోగం ప్రారంభం కానుంది. వీరికి దాదాపు లాటరీ టికెట్ దక్కినట్లే. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా కాలం నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత అప్పులు వసూలు అవుతాయి. ఉద్యోగస్తులకు పెద్ద అవకాశం అనేది వస్తుంది. మొత్తంలో ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా వరకు వస్తాయి. ఆర్థికంగా ఎటు చూసినా వీరికి లాభాలు మాత్రమే వస్తాయి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వారు ప్రేమలో చాలా ఆప్యాయంగా, ఉద్వేగభరితంగా మరియు రాజసంగా ఉంటారు. భాగస్వామిపై ఎనలేని ప్రేమను కురిపిస్తూ వారిని ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారు. వీరు ప్రేమను ఆస్వాదించడానికి దేనికైనా వెనుకాడరు. కానీ తమ భాగస్వామిపై కొంత స్వాధీనత భావం అనేది ఎక్కువగా ఉంటుంది. సింహరాశి ప్రేమ ఒక రాయల్ మ్యారేజ్ లా ఉంటుంది. భాగస్వామిని ఒక రాజు లేదా రాణిలా చూసుకుంటారు. అలాగే తమను కూడా అలాగే గౌరవించాలని ఆశిస్తారు. వీరి ప్రేమలో చాలా సూటిగా, ధైర్యంగా వ్యవహరిస్తారు. తమ ప్రేమని వ్యక్తపరచడంలో ఎటువంటి మొహమాటం ఉండదు. ఇక వీరు ఆత్మవిశ్వాసం, ప్రశాంతవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తమ భాగస్వామిని లేదా తమ పార్ట్నర్ని ఎల్లప్పుడూ రక్షించుకోవడానికి చూస్తారు. ప్రేమలో వీరికి నేను ముఖ్యం. తమ పార్ట్నర్ ఇతరుల విషయాలకు ప్రాధాన్యత ఇస్తే అసూయ పడవచ్చు మరియు నియంత్రించడానికి చూస్తారు. సింహరాశి వారు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. రిలేషన్షిప్ నమ్మకంగా ఉంటుంది. ప్రేమలో నేను అనే పదం తగ్గించి మనం అనుకుంటే సింహరాశి వారి ప్రేమ జీవితం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. వీరికి గర్వం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ రాశి వారికి ఎవరిని ఎక్కువ కేర్ చేయకూడదు. సింహరాశి వ్యక్తినే వారి పార్ట్నర్ కేర్ చేయాలి. అలా ఉంటేనే వీరు చాలా సంతోషంగా ఉంటారు. స్వార్థం అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ అందులో కూడా ప్రేమ అనేది కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి ప్రేమ విషయంలో చాలా ఆనందంగా ఉంటారు. ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి. ఈ రోజు నుండి మీరు ప్రేమించిన వారిని ఎలాంటి బాధ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరికి ఎలాంటి లోటు ఉండదు. సంపాదన అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి చాలా అసూయ పడతారు. వీరికి ఎలా ఇంత ధనలాభం వచ్చింది అని ఆశ్చర్యపోతారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది చూసుకోండి. సమయాన్ని వృధా చేసుకోకండి.